నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. మార్కాపురం సమీపంలోని పెద్దనాగులవరం చెక్ డ్యామ్ అంటే ఆటోనగర్ దగ్గరగా ఉంటుంది. ఈ చెక్ డ్యామ్ చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. మనం చూస్తున్నాం నీటి ప్రవాహం ఏ స్థాయిలో ఉందో అక్కడ నీరు దుంకుతూ చాలా వేగంగా వెళ్తున్న యొక్క దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇక్కడ నీరు గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా గుండ్లకమ్మ ప్రవహిస్తుంది. ఇక్కడ చెక్ డ్యామ్ నుండి ఉరకలెత్తుతూ నొరగలు కక్కుతూ గుండ్లకమ్మ నది ముందుకు సాగుతుంది. అయితే ఇక్కడ చాలా ప్రమాదకరమైన పరిస్థితులు, గుంతలు లోతుగా ఉన్నాయి. ఇక్కడే కొంతమంది బెస్తవాళ్ళు లేదా చేపలు పట్టే వృత్తి ఉన్న వాళ్ళు చేపలు పడుతున్నట్లుగా సమాచారం. ఇంత ఉధృతిలో చేపలు పట్టేందుకు వెళ్తే చేజారిపోతారంటూ అధికారులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అయినా సరే వాళ్ళు పొద్దులో అంటే సాయంత్రం పూట, రాత్రి తెల్లవారుజామున ఆ టైంలో వెళ్ళి చేపలు పట్టేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అధికారులు కాస్త అక్కడ చెప్తున్నప్పటికీ వాళ్ళు ఏమాత్రం దాన్ని లెక్క చేయకుండా చేపల కోసం దాంట్లోకి దిగుతున్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు దీనిపైన స్పందించి అక్కడ దానిపైన ఎవరు కూడా అక్కడికి వెళ్లకుండా, చేపల వేటకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ప్రజానికం కూడా కొంతమంది విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇక్కడ చేపలు పట్టేవారు చేపలు చాలా బలమైన చేపలు ఉధృతంగా ఇక్కడ వస్తుండడంతో వాటిని పట్టుకునేందుకు వెళ్తున్నారని కొందరు వారిలోనే బయటి వ్యక్తులకు సమాచారం ఇస్తున్నారు. ఏదేమైనా ఈ ప్రమాదకరమైన నదీ ప్రవాహం దగ్గర చేపల వేటకి వెళ్ళి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దంటూ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసులు దానిపై దృష్టి సారించి వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలు కోరుతున్నారు. నిఘా ఉంచి ఎవరైతే బెస్తవారు, చేపలు పట్టేవారు ఆ ప్రాంతానికి వస్తున్నారో వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రాణానికే ప్రమాదం ఉంటుందంటూ స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. నది ఉధృతంగా ఉండడంతో అక్కడ ఎటువంటి సాహసోపేతమైన చర్యలకు పాల్పడవద్దంటూ పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఇక్కడ అధికారులు నిఘా ఉంచి వారిని అటువైపు రాకుండా చూడాలని చెప్పేసి ప్రజల యొక్క విన్నపం. Thank you for watching Agni 24 Talks.